నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఉప్పొంగుతున్న శ్రీశైలం ప్రాజెక్టు, కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. గుంటూరు జిల్లాలో సర్పంచులకు శిక్షణ తరగతులు ప్రారంభం, అవగాహన కల్పించిన కలెక్టర్ వివేక్. నెల్లూరులో ధరల పెంపును ఖండిస్తూ టీడీపీ మహిళా నేతల ధర్నా, పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట దిగిన వైనం. విశాఖలో వైసీపీ నేత కొండా రాజు ప్రెస్ మీట్, కార్యకర్తలకు సీఎం జగన్ అండగా ఉంటారని ప్రశంస. భీమవరంలో వైఎస్ఆర్ కాపు నేస్తం ప్రారంభించిన ఎమ్మెల్యే, 4276 మంది లబ్ధిదారులకు చెక్కుల అందజేత. ఇక ఎగువన కురుస్తున్న వర్షాలకు కర్నూలు జిల్లా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ఫ్లో 68.491 వేల క్యూసెక్కులు వస్తుండటంతో అవుట్ఫ్లో 12.713 వేల క్యూసెక్కులు కొనసాగుతుంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 844.90 అడుగులు ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 69.9025 టీఎంసీలు ఉంది. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కాపు నేస్తం లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అందించారు. భీమవరం నియోజకవర్గంలో పరిధిలో ఉన్న 4276 లబ్ధిదారులకు చెక్కులను అందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇచ్చిన మాట కట్టుబడి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారని చెప్పారు. మన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా కాపు నేస్తం రెండో విడత మరి ఏదైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పేదవాళ్ళందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ అకౌంట్లకి డైరెక్ట్గా వేయడం జరుగుతుంది. ఏదైతే ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల ద్వారా ఏదైతే ఇచ్చారో ఇచ్చిన మాట తప్పకుండా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలున్నా కూడా చెప్పినట్టుగా అమలు చేస్తూ అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించడం మనందరికీ కూడా తెలిసిన విషయం. ముఖ్యంగా ఈ రోజున ఆయన చేతుల మీదుగా రెండో విడత కాపు నేస్తం అందుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా భీమవరం నియోజకవర్గానికి సంబంధించి భీమవరం మండలం వీరవాసరం మండలం అలాగే భీమవరం పట్టణానికి సంబంధించి 4274 మందికి 6,41,49,000 రూపాయలు మరి కాపు నేస్తం కింద విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఏదైతే పేదరికంలో ఉన్న ముఖ్యంగా 45 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాలలోపు ఉన్న పేదరికంలో ఉన్న కాపులకు సంబంధించిన
సోదరిమణులకి ఈ రకంగా ప్రభుత్వం ఆదుకోవడం చాలా సంతోషం కలుగుతుంది. ముఖ్యంగా చేయూత కానీ, అలాగే ఆసరా కానీ, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుడిగా, అన్నగా, మేనమామగా అన్ని రకాలుగా ప్రతి కుటుంబంలో ఉన్న పేదవాళ్ళందరినీ కూడా ఆదుకుంటున్న ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంలో అందరి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఏదైతే ఇవాళ కాపు నేస్తం అందుకుంటున్నారో వారందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేసుకుంటాను. ఇక పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి జగన్ ప్రాధాన్యత ఇస్తారని వైసీపీ నేత కొండా రాజీవ్ అన్నారు. విశాఖలో మాట్లాడుతూ రాష్ట్రంలో 1 లక్షలాది మంది ఉపాధికి కల్పించారని, కాంట్రాక్టు పద్ధతిలోనూ నిరుద్యోగులకు ఉపాధి కల్పించారని చెప్పారు. దాదాపుగా 3 లక్షల మందికి ఉపాధి కల్పించారని చెప్పారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పాలన ప్రజలకు ప్రభుత్వ పాలన అందిస్తున్నారని తెలిపారు. అయినటువంటి సోదరుడు జోసెఫ్ చిన్ని గారికి, పెన్నుతి నియోజకవర్గానికి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సంబంధించినటువంటి అంశంలోకి వెళ్లే ముందు ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకుంటారా అన్నటువంటి ఒక అనుమానం ఎక్కడో ఒక గుండె లోతుల్లో ప్రతి కార్యకర్తకి ఉండేది. అటువంటి చిన్న అనుమానం కానీ, అటువంటి చిన్న భావన కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి చైర్మన్ పదవులతో సమసిపోయింది. అటువంటి అనుమానాలన్నీ కూడా తొలగిపోయినాయి. దానికి ప్రత్యేక ఉదాహరణ మీ అందరి మధ్య కూడా ఒక కార్యకర్తల జెండా పట్టుకుని తిరిగినటువంటి నేనే రాష్ట్ర యోజన విభాగం ప్రధాన కార్యదర్శిగా, తర్వాత రోజుల్లో యోజన విభాగం నగరాధ్యక్షుడిగా, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అధికార ప్రతినిధిగా, మొన్న ప్రకటించినటువంటి చైర్మన్స్లో మహిళా కోటా రిజర్వేషన్ ప్రకారం నా సోదరిమణి మా అక్క కొండా రమాదేవి గారిని గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్గా నియమించడం అంటే ఖచ్చితంగా ఎటువంటి పైరవీలు ఉన్నా లేకపోయినా సరే కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తని గుర్తుపెట్టుకోవడం కాదు, గుండెల్లో పెట్టుకోవడమే జగన్మోహన్ రెడ్డి గారి నైజం అని చెప్పి నిరూపించే విధంగా మన చైర్మన్ని ప్రకటించడం చాలా హర్షదాయకం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దివ్య ఆశీస్సులు, పెద్దలు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారి యొక్క పూర్తి ప్రోత్సాహం, సహాయ సహకారాల వల్ల మా కార్యకర్తలు, పార్టీ నాయకులు వారి అందరి తోడ్పాటు వల్ల నాకు ఈ అవకాశం లభించింది. దానికి వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్టీసీ ఉద్యోగులు ఎన్ని నెలల పాటు నిరాహార దీక్షలు కానీ, సమ్మెలు కానీ, ప్రాణ త్యాగాలు కానీ చేశారో, చేసినా వాళ్ళకి ఏ విధమైనటువంటి ఫలితం దక్కలేదు. అది మీ అందరికీ తెలుసు. కానీ అటువంటి ఏవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవు. ఎందుకంటే ఇక్కడ మనసున్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు, మాట ఇస్తే నిలబడేటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన ఏది చెప్తాడో అదే చేస్తాడు, ఆయన ఏది చేస్తాడో అదే చెప్తాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి పేటెంట్ రైట్, అది ఆయన బర్త్ రైట్. సో అటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ ఉద్యోగులను చూసుకున్నా. అదేవిధంగా ప్రభుత్వ విద్యకు సంబంధించి దాదాపు పాఠశాల విద్యకు సంబంధించి 5,000 మందిని ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వైద్యం, ఆరోగ్యానికి సంబంధించి దాదాపు 1,500 పైచీలకు మందిని ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకోవడం జరిగింది. ఇది కాక అదే ప్రభుత్వ వైద్య ఆరోగ్యంలో కాంట్రాక్ట్ పద్ధతిలో దాదాపు 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అవుట్సోర్సింగ్ పద్ధతిలో దాదాపు 2,500 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా మీరు తీసుకుంటే విద్యుత్ శాఖలో కానీ, లేదు అంటే జలవనరుల శాఖలో కానీ కొన్ని వేల ఉద్యోగాలు అవుట్సోర్సింగ్లోని కాంట్రాక్టుల ద్వారా ఇవ్వడం జరిగింది. మరీ ఇంకా లోతుగా వెళ్ళినట్టయితే ఆప్కోస్ ద్వారా దాదాపు 95,000 మందికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ వాళ్ళని అవుట్సోర్సింగ్ పరిధిలోకి తేవడం జరిగింది. కోవిడ్ పాండమిక్ సమయంలో దాదాపు 27,000 మంది ఉద్యోగులకు అవుట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగ యువతకు మా ప్రభుత్వం అండగా నిలిచింది. ఇటువంటి అన్నింటినీ కూడా మనం సమకాలం చేసుకుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కడప జిల్లా మైలవరం మండలం వేపరాల గ్రామంలోని కొత్త కొట్టాల శ్రీరామ ఆలయంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం ఘనంగా జరిగింది. దేవాలయంలోని భగవద్ధ్వజంలో జమ్మలమడుగు ఖండ కార్యనిర్వాహక ప్రముఖ్ ఆదినారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో మండల బీజేపీ అధ్యక్షుడు నగళ్లపాటి శ్రీనివాసులు, ఆర్ఎస్ఎస్ సభ్యులు పాల్గొన్నారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా రక్షణ, ప్రజలకు దేశభక్తి ఆవశ్యకత గురించి అవగాహన కల్పించేందుకు ఆర్ఎస్ఎస్ సభ్యులు మరింత కృషి చేయాలని కోరారు. ఆషాఢ మాసం సందర్భంగా సర్వమానవ శ్రేయస్సు దృష్ట్యా ఈ కార్యక్రమం చేపట్టి గురువులను పూజించడం ఆనవాయితీ అని తెలిపారు.
సమస్యలు వస్తాయి. కాబట్టి ఇది కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి కార్యకర్తలు మీ మిత్రులకు, స్వయం సేవక మిత్రులకు ఈ విషయాన్ని కూడా తెలియవలసి ప్రోత్సాహం చేయండి. అక్కడికి రావాలంటే జమ్మలమడుగు 26వ తారీఖు. ఇక కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచడంపై తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం టీడీపీ మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. వంట గ్యాస్ ధరలకు నిరసనగా రహదారిపై వంట వార్పు చేపట్టిన నిరసన వ్యక్తం చేశారు. మేయర్ పావని పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వంట గ్యాస్ ధరలు పలుమార్లు పెంచారని అన్నారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు మన ప్రతిపక్ష నాయకుడు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలోని కూడా ఈరోజు నిత్యావసర వస్తువులు కానీ గ్యాస్ ధరలు కానీ పెరిగిపోవడం గురించి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక చందాగా ఉన్నది ఇప్పుడు తీరు చూస్తుంటే. ఎందుకంటే మహిళలకు న్యాయం చేస్తామని చెప్పి ఆ రోజు మహిళా పథకాలు ఎన్నో పెట్టి వచ్చిన ప్రభుత్వం ఈరోజు చేయూతని, అమ్మఒడి అని చెప్పేసి డబ్బులేసి కాలక్షేపం చేస్తున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్టయితే ప్రతి సామాన్యుడు కూడా 1000 రూపాయలు పెట్టి గ్యాస్ కొనుక్కోవాలంటే నిజంగా చాలా బాధపడుతున్న వైనం కనబడుతుంది. కూలివాడి నుండి రైతు వరకు, అదేవిధంగా చూసుకున్నట్టయితే చిరుద్యోగి నుండి మరి అతిపెద్ద పొజిషన్లో ఉద్యోగస్తుడి వరకు కూడా గ్యాస్ కొనాలంటే నిజంగా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ప్రతి చోట కనిపిస్తూ ఉంది. ఈరోజు ఈ వచ్చిన మహిళలు కూడా చెప్పేది ఏంటంటే, ఒక కందిపప్పు కొనాలన్నా కూడా చాలా బాధాకరంగా ఉన్న పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందంటే చాలా విచారకరం. ధరల నియంత్రణలో అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఇంతమంది మహిళలు రోడ్డు మీదకి వచ్చి ఈ కార్యక్రమం చేపట్టారు అంటే ఇది ఒక్క మహిళల సమస్య కాదు. కాకినాడలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా ఈ కార్యక్రమాన్ని చూసి స్పందించాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే అధికారంలోకి వచ్చేటప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట కింద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తీరు కనిపిస్తూ ఉంది. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా చాలా ఆకాశాన్ని అంటిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీటన్నిటి నియంత్రణలోని కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా విఫలమైందని చెప్పేసి మా మహిళా ప్రతినిధులు అయినటువంటి మేమందరం కూడా డంకా కొట్టి చెప్తున్నాము. మహిళల తరపున మేమందరం కూడా పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కళ్ళ మహిళ కూడా మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కడప జిల్లా పొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో డీఎస్పీ వై ప్రసాదరావు ఆధ్వర్యంలో మహిళల రక్షణపై రూపొందించిన దిశ యాప్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా మహిళలందరి ఫోన్లలో దిశ యాప్ను డౌన్లోడ్ చేసి ఇస్తామని గ్రామ వార్డు వాలంటీర్లతో మున్సిపల్ కమిషనర్ రాధా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశంలో పొద్దుటూరు మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, పద్మశాలి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ విజయలక్ష్మి, వైఎస్ఆర్సీపీ మహిళా పట్టణ అధ్యక్షురాలు కోనేటి సునంద, సుమారు 600 మంది పాల్గొన్నారు. దిశ యాప్ అంటే ఏంటి? దిశ యాప్ అనేది పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చినారు, కమిషనర్ ఎందుకు వస్తుంది, సచివాలయం ఎందుకు వస్తున్నారు సిబ్బంది, దేనిది సంవత్సరం? దిశ యాప్ అంటే 2020 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పద్ధతిని తీసుకొచ్చినారు. ఏ పద్ధతిని? దిశ అప్లోడ్. రాష్ట్రంలో ఎక్కడైనా ఏ మహిళకైనా ఎటువంటి విషయంలో ఎటువంటి సందర్భంలో అయినా ప్రమాదం కానీ అవమానం కానీ ఏ అఘాయిత్యం కానీ జరుగుతూ ఉంటే వారిని జగనన్న ప్రభుత్వం రక్షించాలి. ఆ రక్షించడానికి మీకు పోలీసులను సహాయంగా పంపించాలి. ఎక్కడో మీరు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటారు, ఒక ప్రమాదం జరుగుతుంది, ఎవరు రక్షించేది? ఎక్కడోగా ఇంట్లో మీరుంటారు, మీ మీద ఒక అఘాయిత్యం జరుగుతుంది, ఎవరు రక్షించేది? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే వచ్చిన ప్రయోజనం లేదు. ఆ ప్రమాదమో, ఆ అవమానమో, ఆ అఘాయిత్యమో జరగక మునిపే నా చెల్లెలను, నా తల్లులను రక్షించుకోవాలి అన్నదే జగనన్న ప్రభుత్వం యొక్క లక్ష్యం. నుంచి తీసుకుపోయి నేను మానభంగం చేసే ప్రయత్నం చేస్తున్నాడు, నొక్కు. ఇంట్లో నీ భర్త, అత్తమామలు ఎవరైనా నిన్ను హింసించి కొట్టడము, కాల్చుతాము, చంపుతామని బెదిరించడము ఏదైనా చేస్తే నొక్కు. నీ ఆఫీసుల్లో పై అధికారులు చేయి పట్టుకొని లాగినారు, నా కోరిక తీర్చని సతాయిస్తున్నారు, నొక్కు. ఏ ప్రమాదమైనా, ఏ అభద్రతా భావానికి నువ్వు లోనైనా, ఏ నీ ఆత్మ గౌరవానికి భంగం కలిగినా దిశ యాప్ ద్వారా పోలీస్ సోదరులను ఉపయోగించుకోండి. వాళ్ళు మీకు వాళ్ళ యొక్క రక్షణ కొరకు చాలా ఫోకస్గా ఉన్నారు. మీరు చూస్తే మహిళల కోసం చాలా స్కీమ్స్ కూడా తీసుకొచ్చారు. అలాగే రక్షణ కొరకు అందులో భాగంగానే చట్టం కూడా ఎమ్మెల్యే సార్ గారు చెప్పినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. వర్కింగ్ లో కండిషన్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే దానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాగానే ఓటీపీని ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా దిశ యాప్ ఇన్స్టాల్ అవుతుంది. దిశ యాప్ లో ఫీచర్ ఏమంటే మనం ఇన్స్టాల్ చేసిన వెంటనే మన ఫ్రెండ్స్ కానీ, మన బంధువులకు కానీ, మన ఇన్ఫర్మేషన్ సంబంధించిన మెసేజ్ ఎవరికి వెళ్ళాలో ఆ నంబర్లో కూడా 4 నంబర్స్ అడుగుతుంది. ఆ 4 నంబర్స్ ఎవరైనా మన ఫ్యామిలీ మెంబర్స్. ఇక గుంటూరు జిల్లా బాపట్లలో టీడీపీ పార్లమెంటు విభాగం ఆధ్వర్యంలో వేగేష్ణ ఫౌండేషన్ కార్యాలయం ఎదుట పెరిగిన నిత్యావసర సరుకులు, వంట గ్యాస్ ధరలపై నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగేష్ణ నరేంద్ర వర్మ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాత జయప్రకాష్ నారాయణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సలగల రాజశేఖర్ బాబు పాల్గొన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరగడం వలన ఎన్నో కుటుంబాలు పస్తులు ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం గ్యాస్ సిలిండర్కు దండలు వేసి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వర్ధిల్లాలి మహిళల ఐక్యత, వర్ధిల్లాలి మహిళల ఐక్యత, పెన్షన్ ధరలను వెంటనే తగ్గించాలి, పెన్షన్ ధరలను వెంటనే తగ్గించాలి, ధరలు నిత్యావసర ధరలు నిత్యావసర ధరలు నిత్యావసర ధరలు నిత్యావసర ధరలు ముద్దులు పెట్టి ఈ రోజు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్న జగను ఆడవాళ్ళకి కన్నీళ్లు రానినని చెప్పి ఈనాడు వంట గ్యాస్ కూడా రేట్లు పెంచి మమ్మల్ని ఈ రకంగా పెడుతున్న జగను. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం మహిళలు. ప్రతి నెలకి లేకపోతే ప్రతి 2 నెలలకు ఒకసారి గ్యాస్ను పెంచుతూనే వస్తున్నారు. అప్పుడు 350 రూపాయలు సిలిండర్ అయితే ఇప్పుడు దాదాపు 900 నుండి 950 రూపాయలకి సిలిండర్ చేరుకుంది ధర.
పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఈరోజు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమందికి అయితే అన్నం వండుకుంటే దానిలో కూర వండుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. అది నేను ఒకరోజు నిజంగా చెప్తున్నానండి, నా మనసులో నుండి వచ్చే మాట అది. మా విలేజ్లో ఎంతమంది కూరలు వండుకోకుండా బాధపడుతున్నారో కూడా నాకు తెలుసు. అందుకు నాకు కంటి నీళ్ళు కూడా వస్తున్నాయి. ఎంతోమంది రోడ్డును పాలవుతున్నారు, రోడ్డును పడుతున్నారు. ఇట్లాంటి దౌర్భాగ్యపు పరిపాలన అన్నమాట. ఇట్లాంటి పరిపాలనలో, ఇట్లాంటి పాలనలో ఉన్న ముఖ్యమంత్రి కింద మనం ఉన్నాం. ఆ రోజు ఒక మాట చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, మహిళలకు అన్ని విషయాల్లో నేను తోడుంటాను అన్నారు. మహిళల కంట నీరు నేను రానివ్వను అన్నారు. మహిళలు ఏది అడిగితే నేను అది చేస్తాను అన్నారు. ఒక్క మాట కూడా ఈరోజు నిలబెట్టుకున్న పాపం పోలేదు. వీలైనంత త్వరలో ఈ గ్యాస్ ధర కానీ, నిత్యావసర ధరలు కానీ ఇవన్నిటిని తగ్గించకపోతే మహిళా కమిటీలు, మహిళా సంఘాలు, అనుబంధ సంస్థలు వీళ్ళందరూ మహిళలందరం కలిసి మేము పోరాడతాము, మీ ఇంటిని ముట్టడి చేస్తాము, మిమ్మల్ని బయటికి లాక్కొస్తామని చెప్పేసి మేము వాగ్దానం చేస్తున్నాం, చెప్తున్నాం ఇది గట్టిగా. దయచేసి వెంటనే మీరు స్పందించి ఈ రేట్లన్నీ తగ్గించి న్యాయమైన పరిపాలన, మీరున్న కొన్ని రోజులైనా న్యాయమైన పరిపాలన చేసి మహిళలకు అన్ని అందుబాటులో తీసుకురావాలని కోరుకుంటున్నాం. కూడా ఆ బాధలు అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి ఆ బాధలు అర్థం చేసుకుని ఈ కార్యక్రమానికి వచ్చామంటే అందరికీ ఈ విధంగా ఆయన తెలుస్తుంది. కొంచెం ఏమన్నా మారతారేమో జగన్మోహన్ రెడ్డి గారు, ఆడవాళ్ళకి బాధలు అర్థం చేసుకుని ఇవి తగ్గిస్తారేమో. నిత్యావసర వస్తువులు ఏంటి, ఇంటి పన్నులు ఏంటి, గ్యాస్ ఏంటి, తర్వాత కరెంటు బిల్లులు ఏంటి. కరెంటు బిల్లులు అయితే మరీ అసలు నెలకు తీసే కరెంటు బిల్లులు ఒక్కొక్కసారి నెల 10 రోజులకు తీస్తున్నారు. ఆ 10 రోజులు కూడా యాడ్ అయ్యేసరికి. కర్నూలు జిల్లా తొగ్గిలి మండలం ఆర్ఎస్ పెండకల్లు గ్రామంలో పెయింటర్ ఇమాం వలి పనులు నిర్వహిస్తూ అకస్మాత్తుగా విద్యుత్ షాక్ గురై ఒక చెయ్యి 2 కాళ్ళు వేలు పోగొట్టుకున్నారు. జనసేన పార్టీ సైనికుడిగా తన కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చిన ఇమాం వలి పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనేవారు. దీంతో విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు చిలక మధుసూదన్ రెడ్డి ఇమాం వలి కుటుంబానికి 6 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాజశేఖర్, ఎమ్మిగనూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రేఖా గౌడ్, పాణ్యం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు ఇమాం వలి గత సంవత్సరం పెయింటింగ్ నిమిత్తం పనులకు వెళ్ళడం జరిగింది. ఆ పెయింటింగ్ వెళ్ళే సమయంలో కరెంటు వైర్లకు టచ్ అయ్యి కరెంట్ మొత్తం శరీరం మొత్తం వ్యాపించి ఒక చెయ్యి 2 కాళ్ళు వేలు పోగొట్టుకోవడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఆ రోజు ఇక్కడ లోకల్గా ఆర్ఎస్ పెండకల్కి సంబంధించిన నరేంద్ర ప్లస్ రాజేష్ ఇద్దరు కలిసి అన్నా మనం ఏమైనా సాయం చేయాలన్న వాళ్ళ కుటుంబం మన పార్టీ కోసం పనిచేసిందని వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఆ రోజు మేము ఇక్కడ ఉన్నామంటే సురేష్ అన్న గారితోన, రేఖా గౌడ్ గారితోన, హర్షద్ గారితోన వాళ్ళతో మాట్లాడి మనం ఏ విధంగా వీళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు అడిగితే మీకు ఎప్పటికి మేము పాసిబుల్ మీకు మీ ప్రొసీడర్ చెప్పడం జరిగింది. జిల్లా నాయకులు కూడా వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఆ రోజు మనం రాజేష్ గారు అకౌంట్ పెట్టడం జరిగింది. ఆ రోజు ప్రతి ఒక్కరూ సురేష్ అన్న గారు అయితేనేమి, రేఖా గారు అయితేనేమి, తర్వాత హర్షద్ గారు అయితేనేమి, ఎన్ఆర్ఐలు ప్రతి ఒక్కరితో 50 రూపాయల నుంచి మ్యాక్సిమం 1,80,000 వరకు డబ్బులు ఇవ్వడం జరిగింది ఒక్కొక్కరు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా పత్తికొండ నియోజకవర్గం తరఫున. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక జనసేన పార్టీ తరఫున ఒక పెద్ద కుటుంబాన్ని ఇవ్వడం జరిగింది మనందరికీ. ఈరోజు మనకి పేర్లు ఒకరికి తెలియవు, మనం మొక్కలు ఒకరు చూసుకోలేదు. కానీ ఈరోజు ఇంతమంది ఇక్కడ కలిసినామంటే అది ఒక జనసేన పార్టీ, ఒక పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో ఏ ఒక్క జన సైనికుడికైనా అండగా జనసేన పార్టీ అలాగే నాయకులు ఇక్కడికి వచ్చినటువంటి చిలక మధుసూదన్ రెడ్డి అన్న గారు అయితేనేమి, టీసీ వరుణ్ గారు అయితేనేమి, సురేష్ అన్న గారు అయితేనేమి, హర్షద్ అన్న గారు అయితేనేమి, రేఖా గౌడ్ గారు అయితేనేమి, పవన్ గారు అయితేనేమి, నాగేష్ గారు అయితేనేమి, అనిల్ గారు అయితేనేమి, ప్రతి ఒక్కరూ మనకు జిల్లా తరపున వాళ్ళు అండదండలు ఉంటాయని మీ అందరికి మరోసారి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ డబ్బులు ఎలా మనం చేరదీయాలన్న ఉద్దేశంతోన నాదెళ్ల మనోహర్ గారిని కలవడం జరిగింది. ఆ రోజు మేము పత్తికొండ నిజవర్గంకి వచ్చి మేము డబ్బులు ఇస్తామని కూడా నాదెళ్ల మనోహర్ తెలియజేశారు. కానీ ఆయన అనేక కారణాల వల్ల రాలేకపోవడం వల్ల ఈరోజు మన జనసేన పార్టీ
రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయినటువంటి చిలక మసూన్ రెడ్డి అన్న గారిని పార్టీ తరఫున పంపించడం మాకు ఎంతో సంతోషకరమైన విషయం. అలాగే మన అనంతపురం జిల్లా అధ్యక్షులు ఈశ్వరుణ్ గారు ఇద్దరు చేతుల మీద ఇవ్వడం మాకు ఎంతో సంతోషకరంగా ఉందని, ఎందుకంటే ఆ కుటుంబానికి న్యాయం జరగడం. కడప జిల్లా రాజంపేటలో నిషేధిత నాటుసారా మద్యం గుట్కా తరలింపుపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు గ్రామంలో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రాము నాయక్ అనే వ్యక్తి నుండి 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎవరైనా నిషేధిత గుట్కా నాటుసారా మద్యం విక్రయిస్తే తమకు సమాచారం అందించాలని స్థానికులను కోరారు. మీడియా మిత్రులకు రాజంపేట ఎస్సీబీ స్టేషన్ ఎస్హెచ్ఓ స్టేషన్ ఆఫీసర్ శ్రీహరెడ్డి నమస్కారం. ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో బాణావత్ రాము నాయక్ రెసిడెంట్ ఆఫ్ చిగిర్లగుట్ట తాండా తుగ్గలి మండలము కర్నూలు జిల్లా అనే వ్యక్తి దగ్గర నుంచి 10 లీటర్ల నాటుసారా స్వాధీనపరచుకోవడం జరిగింది. సో ఈ అనంతపురం జిల్లా గుత్తి మరియు కర్నూలు అనంతపురం బోర్డర్లో ఉన్న కర్నూలు జిల్లాకు సంబంధించిన కొన్ని ప్రాంతాల నుండి రాజంపేట పరిసర ప్రాంతాల్లో చాలామంది మన కన్స్ట్రక్షన్ వర్క్ కోసం కానీ మిగతా లేబర్ వర్క్ కోసం కానీ చాలామంది రావడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా గతంలో కూడా కొన్ని విధమైన కేసులు నమోదు చేయడం జరిగింది. వీళ్ళందరిలో కూడా వారి స్వస్థలాలకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తిరిగి వస్తున్నప్పుడు సుమారు 10 లీటర్లు 20 లీటర్లు నాటుసారా తీసుకురావడము, వాళ్ళ సొంత అవసరాలతో పాటు లోకల్ వాళ్ళకి కూడా అమ్మకాలు సాగించడం జరుగుతున్నట్లుగా మా దృష్టికి రావడం జరిగింది. సో ఆ విధంగా రాబడిన సమాచారం మేరకు సదరు బాణావత్ రాము నాయక్ అనే ఆ వ్యక్తిని 35 సంవత్సరాల వయసు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకొని ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. సో మ్యాజిస్ట్రేట్ గారు అతనికి 15 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. సో ఏదైనా ఇటువంటి సమాచారం నాటుసారా కావచ్చు, అక్రమ మద్యం అమ్మకాలు కావచ్చు, అదేవిధంగా గ్యాంబ్లింగ్ మరి ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నట్లయితే ఎస్సీబీ అధికారుల దృష్టికి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈ వీడియో ద్వారా. సో నా నంబర్ని ఒకసారి నోట్ చేసుకోగలిగితే 9440902595. మరొకసారి 9440902595. ఎస్సీబీ ఇన్స్పెక్టర్ శ్రీహరెడ్డి రాజంపేట. థ్యాంక్ యూ. ఇక కర్నూలు జిల్లా మంత్రాలయం దర్శనార్థం వచ్చిన జాతీయ మహిళా కమిషన్ మెంబర్ శ్యామలా కుందర్ను బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ, బళ్ళారి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ధనుంజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కౌతాలం మండలం నాయకులతో కలిసి పూలమాలలు వేసి శాల్వాతో సన్మానం చేశారు. రజక సంఘాలను గుర్తించాలని, రాష్ట్రంలో ఎదుర్కొంటున్న రజక సంఘం సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు కోరారు. మేడం సరే ನೋಡಿ ಸರ್. ಕೌತಾಳಂ ಬ್ಯಾಚ್ ಬರಪ್ಪ ಹಿಂಗೆ ಬರ್ರಿ ಮೇಡಮ್ ಮೇಡಮ್ ಸಾವಿತ್ರಿ ಮೇಡಮ್ ಮೇಡಮ್
బాగుంది బ్యాచ్ ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎన్నికైన 13,095 మంది సర్పంచ్లకు నేటి నుంచి ఆగస్టు 14 వరకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తుంది. రెవెన్యూ డివిజన్ల వారీగా ఒక్కో సర్పంచ్కి 3 రోజుల పాటు శిక్షణ ఏర్పాటు చేశారు. దీంట్లో భాగంగా గుంటూరు జిల్లాలో ఎన్నికైన వారికి శిక్షణ కార్యక్రమం చేపట్టారు. పంచాయతీరాజ్ వ్యవస్థ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, ఆర్థిక సంఘం నిధుల వినియోగం, పౌర సేవలపై వారికి కలెక్టర్ వివేక్ అవగాహన కల్పించారు. సార్ ఆల్రెడీ తెలుగులో ఉన్నది వీళ్ళందరికీ కూడా అది కమ్యూనికేట్ చేస్తాం సార్. మెటీరియల్ కాంపోనెంట్ ఏ విధంగా మనం డెవలప్మెంట్ అవసరమో అది కూడా చెప్పడం జరిగింది. చాలా రోల్ ఉంది. రెవెన్యూ ప్లాంటేషన్ లో సిబ్బందితో పాటు వీళ్ళు కూడా ఇంపార్టెన్స్ మేడం చెప్పినప్పుడు మీరు కూడా ఇసుకుంటారు. అదేంటమ్మా ఇదేంటమ్మా మీరు ఎవరు మాట్లాడరు. మేడం ఉంది కానీ మీరు మమ్మల్ని ఇసుకిస్తేనే ఈ రోడ్డు పాటలు తెలుస్తుంది. వెరీ గుడ్. దాంట్లో 417 జీవో ప్రకారం సర్పంచుల రోల్ కూడా చాలా ఉంది సార్. ఇక్కడ సర్వే అప్పటి వరకు చాలా మొక్కలు నాటాం, చాలా డిపార్ట్మెంట్ మొక్కలు నాటుతున్నాయి. కానీ ఇప్పటికి కూడా మనం 33% అనేది కూడా ఎవాల్యుయేట్ అవ్వలేదు. అంటే 2x2 కాబట్టి ఈ కూడా మీరు ఫీల్డ్కి వెళ్ళాలి. ఎవ్రీడే ఫీల్డ్ లో జరుగుతున్నటువంటి పనులు కూడా మీరు వినకపోతే కంప్లైంట్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళ మీద శాఖాపరమైనటువంటి చర్యలు కూడా ఉంటాయి. నిన్న మంత్రివర్యులు చెప్పినటువంటి మొక్కలు మనం బతికించగలగాలి. సో ఇది ఒకరి వల్ల అయ్యేటటువంటి పరిస్థితులుగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ద్వారా ఒకవేళ బిల్డింగ్ కంప్లీట్ అయిపోయి అక్కడ సర్పంచులందరికీ నమస్కారాలు. ఇప్పుడు మీరు చూసిన వీడియోలో మీరు చూసి ఉంటారు, అది 1950 వరకు జరిగిన సంవిధానం అంటే కాన్స్టిట్యూషన్ గురించి అన్నారు. కానీ ఏదైతే లోకల్ బాడీ విధానం ఉంది, అర్బన్ లోకల్ బాడీ కానీ రూరల్ లోకల్ బాడీ, దానికి అమెండ్మెంట్ అనేది ఇంతకుముందు ఎంపీడీ గారు చెప్పినట్టు 73, 74 అమెండ్మెంట్లో మన కాన్స్టిట్యూషన్లో వచ్చింది. అది తర్వాత వచ్చింది ఏ ఇయర్లో 92లో ఆ అమెండ్మెంట్ రాగానే కొన్ని పవర్స్, ఫంక్షన్స్, ఫండ్స్, కొన్ని సబ్జెక్ట్స్ లోకల్ బాడీస్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంతకుముందు ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉండింది. 3rd ఇయర్ ఆఫ్ గవర్నెన్స్ అనేది ఆ 73rd, 74th అమెండ్మెంట్ తర్వాత ఈ స్ట్రక్చర్, ఈ విధానం వచ్చింది. సో దట్స్ వన్ థింగ్. మనము అంటే ఇది కూడా మనము కాన్స్టిట్యూషనల్ రూపం ఇచ్చే ముందు కూడా తరతరాలుగా మన గ్రామాల్లో ఇటువంటి విధానం ఉండేది. 5గురు కూర్చొని ఏమైనా సమస్యలు ఉంటే, ఏమైనా పని చేయాలని అనుకుంటే అటువంటి సెల్ఫ్ గవర్నింగ్ ఎప్పటి నుంచి విధానం మన దేశంలో ఉంది. ఒరిజినల్ గా కాన్స్టిట్యూషన్ తయారు చేసేటప్పుడు నెల్లూరు నగరంలోని వేదాయపాలెం సెంటర్లో టీడీపీ మహిళా నాయకులకు పోలీసులకు మధ్య తోపులాటతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగడుతూ దయాపాలెం సెంటర్లో గ్యాస్కు శివయాత్ర చేస్తూ వినూత్నంగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా నేత రమణి, పార్టీ నేతలు చేస్తున్న ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు మహిళలకు మధ్య తోపులాట జరిగింది. ఈ వైసీపీ ప్రభుత్వంలో గ్యాస్ కొనుక్కోలేకపోతున్నాము. మేము మిమ్మల్ని అంతిమయాత్ర చేయాల్సి వస్తుంది. గ్యాస్
రాష్ట్రం మొత్తం మీద కూడా కరోనా వ్యాప్తి చెంది ఆర్థికంగా మానసికంగా ప్రజల యొక్క బాధ, వాళ్ళ యొక్క మనసులో ఉన్న కడుపు మంట, ఆవేదనను పట్టించుకోకుండా ఈరోజు ప్రభుత్వాలు వాళ్ళ ఇష్టానుసారం ఈరోజు గ్యాస్, నిత్యావసర సరుకులు, అలాగే డీజిల్, పెట్రోల్ ధరలు వాళ్ళ ఇష్టానుసారంగా ఈరోజు పెంచుకుపోవడం వాళ్ళ జీవనకుగా భావిస్తున్నారు తప్ప ప్రజల యొక్క మనోభావాల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో లేదు. ఒక్క అవకాశం అని చెప్పి వచ్చి ఆ అవకాశానికి మేము మహిళలందరం కూడా అయ్యో పాపం ఒక్క అవకాశం కదా అని ఇచ్చినందుకు ఈ రోజు మహిళల యొక్క తలరాత్రులు అర్థం కాని విధంగా ఈ రోజు రాసినటువంటి ఘనత, వైఫల్యం వైసీపీ పార్టీ ప్రభుత్వాన్ని కూడా తెలియపరుస్తున్నాం. ఈ రోజు గ్యాస్ ధరలు ఎక్కువ అయిపోవడం వల్ల 950 రూపాయలు పెరిగిపోయింది. ఈ 950తో పాటు గ్యాస్ తీసుకొచ్చినంత వ్యక్తి 50 రూపాయలు, 1000 రూపాయలు గ్యాస్ రేటు పెరిగిపోవడం వల్ల ఈరోజు మళ్ళీ ప్రజలు మళ్ళీ పురాతన కాలంలో గెంజుకూడి తిని ఈరోజు కట్టెల పొయ్యి మీద వండుకునేటువంటి పరిస్థితి, దిగజారిపోయినటువంటి పరిస్థితి ఈరోజు వైసీపీ పార్టీ ప్రభుత్వంలో రావడం అనేది జరుగుతుంది. అలాగే ఈ విషయం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉప్పొంగుతున్న శ్రీశైలం ప్రాజెక్టు, కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. గుంటూరు జిల్లాలో సర్పంచులకు శిక్షణా తరగతులు ప్రారంభం, అవగాహన కల్పించిన కలెక్టర్ వివేక్. నెల్లూరులో ధరల పెంపును ఖండిస్తూ టీడీపీ మహిళా నేతల ధర్నా, పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట దిగిన వైనం. విశాఖలో వైసీపీ నేత కొండా రాజు ప్రెస్ మీట్, కార్యకర్తలకు సీఎం జగన్ అండగా ఉంటారని ప్రశంస. భీమవరంలో వైఎస్ఆర్ కాపు నేస్తం ప్రారంభించిన ఎమ్మెల్యే, 4276 మంది లబ్ధిదారులకు చెక్కుల అందజేత. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.